వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, సహచార మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. రేపు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మేమంతా గతంలోనే చెప్పిన విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తూచా తప్పకుండా చిత్తశుద్ధితో ఇది ప్రజల ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం అనే విధంగా సంక్షేమ కార్యక్రమాలని చెయ్యాలి అని దృఢ సంకల్పంతో తల తాకట్టు పెట్టైనా పేదవాడికి అండగా ఉండాలి, రైతన్నకి అండగా ఉండాలని మన ప్రభుత్వం ఈ 26వ తారీఖు నాడు పెద్దలు చెప్పినట్లు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ 4 స్కీములు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అనేది నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా అందరికీ 26వ తారీఖు రేపే ఇవ్వాలని అనుకున్నాం. కానీ గ్రామ సభల్లో ఈ ప్రభుత్వం ప్రజల ముందే ప్రతి అంశాన్ని మొదటి నుంచి అన్ని కార్యక్రమాలని ప్రజలలో చర్చించిన తర్వాతే చేసే అలవాటు ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజల మధ్యకు గ్రామ సభలు పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి నిన్న వచ్చిన గ్రామ సభలో వచ్చిన అప్లికేషన్లు కానీ ఈరోజు వచ్చే అప్లికేషన్లు కానీ వీటన్నిటినీ ఇందాక పెద్దలు బట్టి గారు చెప్పినట్లు క్రోడీకరించుకొని అర్హులైన ప్రతి వాళ్ళకి రేపు మోడల్గా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ 4 స్కీములు ఇస్తున్నాం. అంటే గ్రామ సభలు జరిగినప్పుడు ఏవైతే కావాలని కొంతమంది, కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాము చేయాలనే తాపత్రయంతో అనేక కుట్రాలు పన్నిన ప్రజల మనసులో ఏదైతే ఉందో, ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం. మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది. అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఏవైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీలు వారు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు రైతులకి ఉరేస్తే ఉరే అన్న ఆ ప్రభుత్వం ఇయ్యాలేదో రైతు కమిటీలను పెట్టడం, కల్లాల బాటను పడితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడా ఒక్క గింజ కూడా మిస్ కాకుండా ధాన్యాన్ని బోనస్ ఇచ్చి ఎంత చిత్తశుద్ధితో కొన్నామో ఈ రాబోయే ఈ స్కీమ్స్ కూడా వారు ఎంత కింద మీద పడ్డా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఈ 4 కార్యక్రమాలే కాదు, భగవంతుడి దీవెనలతో ఈ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయడం జరుగుద్ది. ముఖ్యంగా నా శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళు, ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎక్కడ పైరవీలకి అవినీతికి స్థానం లేకుండా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే పేదవాళ్ళలో బహుపేదవాళ్ళనే ఐడెంటిఫై చేసి రేపు మోడల్గా ప్రతి మండలానికి సుమారు రాష్ట్రంలో 606 మండలాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని మిగతా 16 మండలాలు తీసేస్తే ఈ 606 మండలాల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఈ 4 స్కీములు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం.
ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు. ఇది మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కాదు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాత్రి పగళ్ళు మన ఫైనాన్స్ మంత్రి వర్యులు పరిపరి విధాలు ఆలోచించి చెప్పిన ప్రతి మాటని పేదోడికి అందించాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఒక్కసారి ప్రతిపక్షాలు మంచిని ఒప్పుకోలేకపోతే మంచిది, కానీ మంచిదాన్ని చెడుగా చిత్రీకరించి వాళ్ళు మరింత పలసన కావద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి సూచిస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిన్న అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఈ పొద్దు అప్లికేషన్ ఇచ్చే వాళ్ళు కూడా అర్హులై ఉంటే రేపొచ్చే లిస్ట్ లో తప్పకుండా వారి పేరు చేర్చబడుతుంది, ఇవ్వబడుతుంది. అర్హులు కాకపోతే ఏ కారణం చేతైనా పొరపాట్లో అర్హులు కాని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అర్హులు కాదని తేలితే అట్టి దాన్ని క్యాన్సిల్ చేసే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అర్హులు కాని వాళ్ళుంటే ఈ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు. దయచేసి అర్హులు కాని వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవద్దు, అర్హులైన వాళ్ళు ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ 4 కార్యక్రమాల్లో ఏ రకమైన డౌట్ అవసరం లేదని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి మాటల్లో భాగంగా ఇటు రైతన్నల్ని అటు పేదవాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఇప్పటికే గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారితో సంప్రదించి బయటకు వచ్చే లోపే విపరీతమైన ఫోన్లు, అన్నాయి మంచి నిర్ణయం తీసుకున్నారు. గబగబా వాళ్ళు ఏదైతే ప్రతిపక్షం వాళ్ళ ఇంక ఈటం లేదు మీరు మాటలే చెప్తున్నారు అనుకుంటూ వస్తున్నారు. నిర్ణయం తీసుకోవటం కంటే నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం, ఆ చేసే ఇంప్లిమెంటేషన్ లో పేదవాళ్ళకి అందటం ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి 2-3 రోజులు లేట్ అయినా పేదవాడికి ఇవ్వాలి, నిజాయితీగా ఇవ్వాలి, ఏ రకంగా పారదర్శకంగా ఇవ్వాలి, అది ఏ రకమైన పైరీలు లేకుండా ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని, అర్హులైన ప్రతి వాళ్ళకి ఈ అన్ని స్కీములు అర్హులైన వాళ్ళందరికీ అందుతాయని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.